హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఎక్కువ సమయం అయితే లేదు. సో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీ అందరి శ్రేయస్సు కోరుకుంటూ, మీ అందరికీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు మీరు సంపాదించాలని, మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని ఆ యొక్క దృక్పథంతో, ఆ ఆశతో నేను ప్రతి సబ్జెక్ట్ నుంచి ఫైనల్ టచ్ అనే ఒక వీడియోని నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలుగు అనేది వీడియో పెట్టాను, అలాగే ఫిజిక్స్ పెట్టాను, ఈరోజు బయాలజీ పెడుతున్నాను. ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల అన్ని సబ్జెక్ట్స్ కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో ఫైనల్ టచ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో మీ అందరి కామెంట్లు నేను చదువుతున్నాను. సో మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు అడిగి కంటెంట్ నేను ఖచ్చితంగా 100% చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే కాంపోజిట్ తెలుగు, సాంస్క్రిట్ ఇంపార్టెంట్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు. మీకోసం నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎందుకంటే మేము ఉంటున్న సైడ్ ఈ తెలుగు మాత్రమే ఉంటుంది, కాంపోజిట్ కోర్స్ సాంస్క్రిట్ అనేది ఉండదు. సో అందువల్ల నేను కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను అనమాట. సో నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు వీడియో ఇవ్వడానికి. సో మీకోసం అయితే నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నాను మీ క్వశ్చన్స్ కోసం. ఒకవేళ నాకు దొరకగానే వెంటనే మీకు వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, చాలామంది 10వ తరగతి రాస్తున్న వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే చూస్తున్నారు వీడియోస్. సో మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు అందరికీ తెలుసు మనం ఎంత జెన్యున్గా వర్క్ చేస్తున్నాం అనేది. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి. ప్రీ ఫైనల్కి పెట్టినవే పబ్లిక్ ఉంటాయి. మరి ఇంకొక మాట ఏంటంటే, సార్ గ్రాండ్ టెస్ట్కి ఇంపార్టెంట్ పెట్టండి, పబ్లిక్ ఇంపార్టెంట్ పెట్టండి అని అడుగుతున్నారు. గ్రాండ్ టెస్ట్ ఏంటండి, పబ్లిక్ ఏంటి, రెండు ఒకటే కదా. పబ్లిక్ కోసమే కదా మనం ప్రిపేర్ అవుతుంటా, పబ్లిక్ కోసం రెడీ అవ్వడం కోసమే కదా గ్రాండ్ టెస్ట్లు రాస్తుంటా. సో అన్నింటికి ఒకే సిలబస్, అన్నింటికి ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఫైనల్ టచ్ అనే వీడియోస్ పెడుతున్నాను కదా, మీరు ఇవన్నీ కూడా ముందు కవర్ చేయండి. ఇందులోంచి ఎన్ని మార్క్స్ వస్తాయి సార్, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయా, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ముందు నేను ఏదైతే ఈ ఫైనల్ టచ్ మెటీరియల్ ఇస్తున్నానో ఇందులో నుంచి అన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు కవర్ చేసేసేలా ప్రయత్నం చేయండి. అన్నీ చదివేసిన తర్వాత అప్పుడు మీరు నన్ను అడగండి ఇంకేం చదవాలని చెప్పేసి. అంతే తప్ప మొదటగా మోసపోవద్దు. ముందు చదవకుండా ఇంక సరిపోతాయంటావా, సరిపోవంటావా న్యూనత భావంతో మీరు ఉండిపోయి మొత్తానికి మోసపోవద్దు దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చినటువంటి ఈ ఫైనల్ టచ్ అనే మెటీరియల్ అన్నీ కూడా చదివేయండి. ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా నేను ఏదైతే ఇస్తున్నానో అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదివి తీరాలి. అవి చదివిన తర్వాత మాత్రమే ఇంకా SCRT మెటీరియల్స్లో, అంటే నేను ప్రీ ఫైనల్కి అప్లోడ్ చేశాను కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్లో ఇంకేమన్నా మిగిలిపోయినవి ఉంటే కనుక అప్పుడు ఆ వీడియోస్ చూసి అందులో రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు కవర్ చేయాలి. కానీ ఫస్ట్ మాత్రం ఈ ఫైనల్ టచ్ అనే వీడియోస్లో పెడుతున్న క్వశ్చన్స్ మాత్రం మీరు చదవాలి. 110% చదవాలి. బాగా చదువుకునే వాళ్ళు చదవాలి, యావరేజ్ స్టూడెంట్స్ చదవాలి, స్లో లెర్నర్స్ కూడా అందరూ కూడా ఇవి చదవాలి. చదివితే మీకే మంచిది. ప్రీ ఫైనల్లో నేను ఏదైతే చెప్పానో మార్కులు ఖచ్చితంగా మీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రతిదీ కూడా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అలాగే వస్తాయి. కాబట్టి ఈ ఫైనల్ టచ్ అనే వీడియోస్ని అందరూ కూడా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి దయచేసి. అలాగే తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్లు కూడా మనం చేస్తున్నాం. తెలుగు గ్రామర్ అలంకారాలు పెట్టడం చాలామంది అడిగారు, కానీ అది ఎక్కువ మంది చూడలేదు. మరి మీరే వీడియోస్ చేయమంటున్నారు. నేను ఇంచుమించుగా నైట్ 11-12 అయ్యే వరకు కూడా నేను అలంకారాలు చేశాను, రికార్డింగ్ చేసి అంత కష్టంగా పెట్టడం జరిగింది. కానీ మీరు చూస్తే దాన్ని చూడట్లేదు. సో మీకు ఉపయోగకరంగా ఉండకపోతే మరి నేను ఎందుకు వీడియోస్ పెట్టడం ఇందులో? దయచేసి వ్యర్థంగా పెట్టొద్దు టాపిక్లు. మీకు ఏదైతే రావో నిజంగా జెన్యున్గా నేర్చుకుందామని ఆ ఆశతో ఉన్నారో పబ్లిక్ ఎగ్జామినేషన్ ముందు, ఆ వీడియోస్ మాత్రమే చెప్పండి, అవే నేను చేస్తాను. అనవసరమైన వీడియోస్ నాతో చేయించి నా సమయాన్ని వృధా చేయొద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి, మ్యాప్ పాయింటింగ్ అన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. మన కమ్యూనిటీ పోల్స్ చెక్ చేయండి, బిట్స్ అన్నీ వస్తున్నాయి. వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే కనుక
కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని వీడియోస్ మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రీ ఫైనల్ పైన ఒక టచ్, మోడల్ పేపర్స్ ప్రీ ఫైనల్ ఇవన్నీ పక్కన పెట్టండి. అన్నీ కలిపి నేను అనాలిసిస్ చేస్తూ రివిజన్ టెస్ట్లతో సహా అన్ని క్వశ్చన్లు కలిపి ఒక చోట పెట్టడం జరిగింది నేను ఈ విధంగా. సో ఈ ఫైనల్ టచ్ అనే వీడియోస్ని చూడండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దయచేసి పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయమంటున్నారు కానీ అవి మాకు ప్రొవైడ్ చేయడానికి అవ్వదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇవి స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా నేను పెడతాను కాబట్టి మీరు జస్ట్ టిక్ పెట్టుకోవడమే. కాబట్టి ఇది ఏం చదువుకునే మెటీరియల్ కాదు కదా, ఇది జస్ట్ మీరు రాసుకోవడమో టిక్ పెట్టుకోవడం చేసుకుని స్క్రీన్ షాట్స్ తీసుకుని మీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు చదవడం ప్రారంభిస్తే మాత్రం అవ్వో, ఇవి రివిజన్ చేయాలి. ఏదో కొద్దో గొప్ప క్వశ్చన్ మిగిలిపోతే చదవాలి తప్ప అన్నిటిపైన అన్ని ఇప్పుడు చదవడం ప్రారంభిస్తూ ఉంటే అది అవని పరిస్థితి అది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బయాలజీ ఫైనల్ టచ్ వీడియో ఇది. క్వశ్చన్ నెంబర్ 16లోని క్వశ్చన్ నెంబర్ 17లోని ఈ రెండింటికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 17కు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకే, మొత్తం 4 ఎస్ఏ క్వశ్చన్లు ఇస్తాడు. 16 నెంబర్లో 2 క్వశ్చన్లు ఇస్తాడు, మనం ఒకటే రాయాలి. 17 నెంబర్లో 2 క్వశ్చన్లు ఇస్తాడు, ఒకటే రాయాలి. అవి ఏ లెసన్ నుంచి వస్తాయి అనేది కూడా నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ బయాలజీ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరినంటే చూడండి దయచేసి. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, బయాలజీ ఇంపార్టెంట్ అని ఉంటాయి, వాటిలో ఉంటాయి అన్నీ కూడా మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2 క్వశ్చన్లో మొత్తం 8 మార్క్స్ చాయిస్తో సహా నేను ఇవ్వడం జరిగింది. నేను చాలా తక్కువ పిక్ చేసి ఇచ్చాను మీకు. జస్ట్ 10 క్వశ్చన్స్, బహుశా ఒక్క 10 క్వశ్చన్స్ మాత్రం నేను ఇచ్చాను ఇందులోంచి. ఈ 10 క్వశ్చన్స్ చదువుకుంటే ఖచ్చితంగా మీరు 16th క్వశ్చన్ని 17th క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 10 క్వశ్చన్స్ అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ కాబట్టి మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెట్టి మీరు ఈ 10 క్వశ్చన్లు చదువుకుంటే మీకు 16 మార్కులు వస్తాయి. అంటే ఇంచుమించుగా పాస్కి దగ్గరగా వెళ్ళిపోతున్నట్టు అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. లైఫ్ ప్రాసెస్ లెసన్లో CO2 ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. నా గెస్సింగ్ ప్రకారంగా ఈ 3 క్వశ్చన్ పక్కాగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ఫోటోట్రోపిజం అకర్ ఇన్ ప్లాంట్స్? ఇదొకటి. హౌ డస్ మెండల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రేట్స్ విత్ ఎక్స్పెరిమెంట్? ఇదొకటి. వాట్ ఆర్ ద క్రోమోజోమ్స్ అదర్ దెన్ ఆటోజోమ్స్ ఇన్ మేల్ అండ్ ఫిమేల్? హౌ ఆర్ దే ఇండికేటెడ్? ఆటోజోమ్స్ కాకుండా మిగతా ఏముంటాయి? ఆలోజోమ్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ కూడా చదువుకోండి మీరు. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ చైల్డ్ డిటర్మైన్ హ్యూమన్ బీయింగ్స్? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ స్పోర్స్ ఇన్ రైజోపస్. ఓకేనా? ఎక్కడి వరకు కూడా మీరు క్వశ్చన్లు అన్నీ కూడా చదివి ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికే చదివి ఉండాలి. చదవకపోతే స్పీడ్గా కవర్ చేయండి. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ స్పోర్స్ ఇన్ రైజోపస్ ఒకటి. ఎక్స్ప్లెయిన్ హౌ ట్రైట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఒకటి. డిస్క్రైబ్ ద మోడ్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఓకేనా? బడ్డింగ్, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ ఇది. దయచేసి ఈ 10 క్వశ్చన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా 16 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 12, 13, 14, 15 4 మార్క్స్. ఇవన్నీ కూడా 5 4 మార్కులు వస్తాయి. ఈ 5 4 మార్కుల్లో మీకు చాలా ఈజీగా ఉండే విధంగా ఒక క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ క్వశ్చన్ వస్తుంది. అది ఏరోబిక్ రెస్పిరేషన్, ఎన్రోబిక్ రెస్పిరేషన్ అవ్వచ్చు, ఆటోట్రోపిక్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, చిన్న క్వశ్చన్లో ట్విస్ట్ ఎలా ఇస్తాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద బ్లడ్ వెజిల్స్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ టు ది హార్ట్. అంటే బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ అంటే బ్లడ్ హార్ట్ నుంచి బయటికి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకోండి, ఈ హార్ట్ నుంచి బ్లడ్ని బయటికి తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు, అండ్ ఈ హార్ట్కి బ్లడ్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? ఓకే, హార్ట్ నుంచి బయటికి తీసుకెళ్లే వాళ్ళు ఆర్టరీస్. ఓకే, మళ్ళీ తిరిగి బ్లడ్ని హార్ట్కి తీసుకొచ్చేవాళ్ళు వెయిన్స్. సో ఈ క్వశ్చన్ ఎలా అడిగారు, డైరెక్ట్గా ఆర్టరీస్కి వెయిన్స్కి డిఫరెన్స్ అడగకుండా హార్ట్ నుంచి బయటికి తీసుకెళ్లే వాళ్ళు, హార్ట్ నుంచి మళ్ళీ హార్ట్కి తీసుకొచ్చేవాళ్ళు మధ్య డిఫరెన్స్ తెలియజేయండి అని ఇచ్చాడు క్వశ్చన్ ఇక్కడ. సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆ క్వశ్చన్ చదువుకోవాలి. తర్వాత బ్లడ్ అండ్ లింఫ్. ఓకేనా, మొత్తం ఈ 4 క్వశ్చన్లు చదువుకుంటే ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంది కాబట్టి 4 మార్క్స్. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ కూడా అడుగుతున్నారు. ఆ డయాగ్రామ్ ఏంటనేది ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత న్యూరాన్ డయాగ్రామ్, తర్వాత లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఎ ఫ్లవర్ డయాగ్రామ్. మీరు చక్కగా డయాగ్రామ్ వేసి పార్ట్స్ కూడా మీరు సూచించాలి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ డయాగ్రామ్, తర్వాత హ్యూమన్ ఇంటర్నల్ బాడీ పార్ట్స్ లైక్ ప్యాంక్రియాస్, టెస్టిస్ ఎక్సెట్రా. తర్వాత మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్స్. ఓకే, హ్యూమన్ ఇంటర్నల్ బాడీ పార్ట్స్ అంటే
హ్యూమన్ బొమ్మ ఇచ్చేసి మీకు పార్ట్స్ గుర్తించమంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్, టెస్టిస్, ఇలా ఈ విధంగా మీకు అక్కడ పార్ట్స్ ఇస్తాడు, అవి గుర్తించమంటాడు. సో అవి పార్ట్స్ బాగా చూసుకోండి. తర్వాత మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో పార్ట్స్ మ్యాక్సిమం నా గెసింగ్ ప్రకారంగా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ అయితే ఇవ్వమండో, కాకపోతే పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ జర్మినేషన్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్, ఇది కూడా పార్ట్స్ అడుగుతారు. లేదంటే మనకి డయాగ్రామ్ ఏమని చెప్తాడు. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్, ఇది కూడా లాస్ట్ ఛాన్స్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం బ్రెయిన్ అనేది కూడా అడగకపోవచ్చు, కాకపోతే ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రిపేర్ అవ్వండి. హై అచీవర్స్ కాకుండా సార్ మాకు అంత చదవలేము డల్లర్స్ అనుకుంటే కనుక మీరు ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటే, న్యూరాన్ ఒకటే, ఫ్లవర్ ఒకటి, కిడ్నీ ఒకటి చదువుకొని సరిపోద్ది. నెక్స్ట్ బడ్డింగ్ ఇన్ హైడ్రా, ఇది పార్ట్స్ చదవాలి. బడ్డింగ్ ఇన్ హైడ్రాలో పార్ట్స్ చదవాలి ఖచ్చితంగా. తర్వాత స్టొమాటో డయాగ్రామ్ ఉంటుంది, దాంట్లో కూడా పార్ట్స్ చదవాలి. గర్డ్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా చదవాలి. నెక్స్ట్ స్లోగన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కొన్నిసార్లు, అది కూడా మీరు కవర్ చేయాలి. రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ అబౌట్ ద ఆర్గన్ డొనేషన్ గురించి, రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ ఫీమేల్ ఫెటిసైడ్ గురించి, రెడ్యూసింగ్ కెమికల్ పెస్టిసైడ్స్ గురించి స్లోగన్స్ రాయమంటున్నాడు. నెక్స్ట్ హౌ డస్ రిప్రొడక్షన్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ స్టెబిలిటీ ఇన్ పాపులేషన్ ఆఫ్ స్పీసెస్, వాట్ ప్రికాషన్స్ డూ టేక్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, బాగా చదవండి. ఎన్విరాన్మెంటల్ లెసన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు రెడ్యూస్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయిపోతుందంటే గల కారణం ఏంటంటే సిఎఫ్సి అనేది కారణం, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఓకేనా, ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తున్నాయి, అంటే చిల్లు పెట్టేసి దాన్ని నాశనం చేసేస్తున్నాయి. సో ఈ సిఎఫ్సి అనేది మనం తగ్గించాలి అంటే కనుక మనం వాడుతున్న ఏసీలు తగ్గించాలి, రిఫ్రిజిరేటర్లు తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే ఈ సిఎఫ్సి అనేది తగ్గి ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ అవ్వడం తగ్గుతుంది. ఓకేనా, సో అది మీరు రాయాలి. నెక్స్ట్ 20th క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ద ఓజోన్ డిప్లీషన్ ఇన్ ఎకోసిస్టమ్. ఏమవుద్ది, ఓజోన్ లేయర్ అనేది చిల్లు పడిందంటే కనుక, డిప్లీట్ అయిందంటే కనుక మనకి పైనుంచి అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా ఎకోసిస్టమ్ మీద పడతాయి, ఎన్విరాన్మెంట్ మీద, మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ రఫ్ డయాగ్రామ్ వేసి మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు కీప్ అవే ఫ్రమ్ ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించి రాయాలి. అది వాట్ ప్రికాషన్స్ డూ టేక్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఆల్రెడీ ఇచ్చేలా ఉంది క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది, చూసుకోండి ఒకసారి. ఓకే, కాంట్రసెప్టివ్ మెథడ్స్ రాయాలి. తర్వాత ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ నేను ఇవ్వడం జరిగింది. ఈ బాక్సెస్, ఈ జాగ్రత్తగా ఈ బాక్సెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను కొన్ని ఇస్తాను మీకు, స్లోగా ఇవన్నీ కూడా స్క్రోల్ చేస్తాను. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. అంటే వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఇలా టేబుల్ ఇచ్చి, ఇలాంటి టేబుల్స్ ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్లు అడుగుతారు. సో ఆ క్వశ్చన్లు జాగ్రత్తగా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్లో మళ్ళీ నేను స్క్రోల్ చేస్తాను మీకోసం, స్క్రీన్ షాట్ తీసుకుందరు కానీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 8, 9, 10 ఇవన్నీ 2 మార్క్స్. 4 2 మార్కులు వస్తాయి, 4 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా నేను ఇక్కడ ఇంకా దీంట్లో ఎక్స్ప్లెనేషన్స్ ఏముండో డైరెక్ట్గా డిస్ప్లే చేస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఫస్ట్ నేను ఏదైతే ఇస్తున్నానో ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాలి. నేను మరీ చెప్తున్నాను, 80% నుంచి 100% ఆఫ్ పేపర్ ఖచ్చితంగా వీటిలో నుంచి కవర్ అయ్యే అవకాశం చాలా గట్టిగా ఉంది. కాబట్టి మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, తక్కువ అంచనా వేయకుండా నేను ఇచ్చిన ఈ ఫైనల్ టచ్ వీడియోస్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని ముందు చదవండి, దయచేసి చదవండి. మనకి సమయం లేదు కాబట్టి ఇంకా మీరు చదవాలనుకున్నా ఇంకా చదవలేరు తర్వాత. కాబట్టి ఒక 2 months మనకి తర్వాత ఖాళీ. ఇప్పుడు ఆడుకున్నారంటే మాత్రం తర్వాత మీరు ఇబ్బంది పడిపోతారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా మీకు మనశ్శాంతి ఉండదు. ఓకే, 2 మార్క్స్ ఇచ్చాను, అవన్నీ కూడా జాగ్రత్త చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 6 వచ్చి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అవి కూడా నేను డిస్ప్లే చేస్తాను, జాగ్రత్తగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి.
పబ్లిక్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు 2 months గ్యాప్ ఉంటుంది. అప్పుడు మీ ఇష్టం, మీరు ఫ్రీ ఫైర్లో ఆడుకుంటారో, సినిమాలు చూస్తారో, లేదంటే మీ ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారో. మిమ్మల్ని ఎవరు ఏమనరు. అప్పుడు మీరు మొబైల్ ఫోన్ వాడుకున్నా కూడా మీ పేరెంట్స్ ఏమనరు, మీ టీచర్స్ ఏమనరు. ఎందుకంటే మీ పని అయిపోద్ది కాబట్టి అప్పటికి. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు మీ ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పే సమయం కాదు, టీవీలు చూసే సమయం కాదు, ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, మొబైల్ ఫోన్స్ ఆడుకునే సమయం అంతకన్నా కాదు. దయచేసి వాటన్నింటినీ దూరం పెట్టి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పని చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒకసారి నేను స్టార్టింగ్ నుంచి కూడా స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే స్క్రీన్ షాట్ తీసుకోలేదో ఒకసారి తీసుకోండి. మీరు సమయాన్ని మాత్రం అసలు వృధా చేయొద్దు. బహుశా ఈరోజు సెలవు, రేపు కూడా సెలవు. స్కూల్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్ట్యా రేపు కూడా హాలిడే ఇచ్చారని నేను అనుకుంటున్నాను అన్ని స్కూల్స్కి. సో హాలిడే కదా అని చెప్పేసి మీ సమయాన్ని వృధాగా గడిపేశారంటే మాత్రం చాలా కోల్పోయిన వాళ్ళు అవుతారు. 2 days అంటే మనకి ఆషామాషి విషయం కాదు. చాలా చదవచ్చు, చాలా కవర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు కొత్తవి చదవడానికి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు, లేదంటే మీరు డల్గా ఫీల్ అవుతున్నప్పుడు కానీ, మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ మీరు రివిజన్ చేయండి. మీరు ఫ్రెష్గా ఉండే టైంలో మాత్రమే కొత్తవి చదవండి. ఓకేనా? ఎందుకంటే ఈ కొత్తవి చదివినప్పుడు మనకు ఒక్కోసారి ఎక్కదు. అలాంటప్పుడు వెంటనే బుక్ మూసేసి జస్ట్ వాటర్ తాగి బయట అటు ఇటు తిరిగి మీకు వచ్చిన సబ్జెక్ట్ చదవండి ఫస్ట్. అప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళండి మీకు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత. డే అంతా పోతుంది ఒకవేళ మీరు అలా చేస్తే. రావట్లేదు అని మీకు తెలిసిపోతుంది కదా, అప్పుడు వెంటనే సబ్జెక్ట్ మార్చండి. అదే బుక్తో కూర్చుని అలా కుస్తీ పట్టారంటే మాత్రం సమయం పక్క నుంచి అయిపోతూ ఉంటుంది. ఇంకా చదవాల్సింది మనం బొచ్చుడు ఉంటుంది. కాబట్టి దయచేసి మిస్టేక్స్ చేయొద్దు. మనకు రానున్న కాలంలో పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలని వీడియో వస్తుంది. అలాగే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ఫ్యూ డేస్ మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటే మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో బెనిఫిట్ వస్తుంది అనేది వీడియో చేస్తాను. అలాగే ఫైనల్ టచ్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మీకు అతి త్వరలో ఈ మంత్ ఎండింగ్ లోపే మీకు అన్నీ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ లోపల గ్రామర్ వీడియోస్, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, అలాగే తెలుగు గ్రామర్ కానీ, హిందీ గ్రామర్ కానీ నేను ఈ మధ్యలో పెడతా ఉంటాను. మీరు అవన్నీ కూడా చెక్ చేయండి. చెక్ చేసి జాగ్రత్తగా వినండి. వింటే కానీ మనకు అర్థం కాదు కదా. తెలిసిన వాళ్ళకి ఓకే, ఎవరికైతే వచ్చేసో వాళ్ళందరికీ కూడా ఓకే. చాలామంది అలంకారాలు రావు సార్ అని కామెంట్ బాక్స్లో పెట్టారు. సో నిజంగా రావేమో అనుకుని నేను వీడియో చేశాను. తీరా ఇంచుమించుగా 1 గంట సేపు నేను రికార్డ్ చేశాను అవన్నీ కూడా. కానీ మీరు చాలామంది చూడలేదు ఆ వీడియోని. సో అలా కాకుండా చూడండి. చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పాను నేను. పబ్లిక్ ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా, సులభంగా అర్థమయ్యేటట్టుగా మేబీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో నుంచే పబ్లిక్ కూడా వచ్చేయచ్చు మీ లక్ ఉంటే. కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి. మీ స్పందన ప్రతి వీడియోకి పెట్టడానికి, అంటే ప్రతి వీడియోకి కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సమయాన్ని వృధా చేయొద్దు. నేను మరీ చెప్తున్నాను, అతి తక్కువ సమయం మనకుంది. నేను మీకు సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా మీకు తోడ్పడతాను, సహాయపడతాను. సో మీరేం టెన్షన్ పడొద్దు. దయచేసి నా నెంబర్ ఆల్రెడీ నేను డిస్ప్లే చేశాను ఒక వీడియోలో. మీ దగ్గర ఉంటే అది ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మెసేజ్ చేయండి. నేను మెసేజ్కి రిప్లై ఇవ్వని కారణాన అప్పుడు నాకు కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సాధ్యమైనంత వరకు రెస్పాండ్ అవుతాను. లేట్ అయినా సరే, ఒకవేళ అవ్వకపోతే కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి టెన్షన్ ఫీల్ అవ్వద్దు. నేను ఏమైతే క్వశ్చన్స్ పెడుతున్నానో చాలా స్మూత్గా, నీట్గా, భయపడిపోకుండా జాగ్రత్తగా చదవండి. ఒకవేళ మీరు మరీ ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఏదో విధంగా గైడెన్స్ చేసి మీ చేత చదివించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పేరెంట్స్ ప్రెజర్ చేస్తున్నారనో, స్కూల్లో టీచర్స్ ప్రెజర్ చేస్తున్నారనో, లేదా మీ ఫ్రెండ్స్ ప్రెజర్ చేస్తున్నారనో దయచేసి మీరు ప్రెజర్ ఫీల్ అయ్యి లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దు దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్న మార్కులు వస్తాయి. మీరు ఈ సంవత్సరం 2025లో మీ లైఫ్లో మంచి సక్సెస్ని మీరు చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. బ్యాక్లాగ్స్ బాబాయ్ ఆల్వేస్ విత్ యూ.
థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.